హాయ్ అండి. ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి చేశానండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతది. ఏం లేదండి, గోంగూర శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. మనం మిక్సీ ఆడక్కర్లొద్దండి, అలాగని రోట్లోని కుమ్మక్కర్లొద్దు. దానికి అదే మెత్తగా ఉడికిపోయిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి. కలుపుతుంటే మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత 5 స్పూన్లు కారం, తగినంత సాల్టు, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా దగ్గర కలుపుకోవాలి. కారం పట్టేదాకా కలపాలి. అలా ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఏం లేదండి, ఎండుమిరగాయ, ఎల్లుల్లిపాయ, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇవన్నీ వేసి తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకున్న తర్వాత నూనె ఎక్కువ పడుతుందండి. నూనె ఎక్కువ వేసి నూనె తేలేదాకా ఉడికించాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.